సరదాగా నవ్వుకోండి. ఒక వ్యక్తి అరుగు మీద కూర్చొని చుట్ట కాల్చుకుంటున్నాడు. ఇంకో వ్యక్తి అలా వెళ్తున్నాడనమాట. ఆ అరుగు పక్క నుంచే మామూలు రోడ్డు అది వెళ్తున్నాడు. అప్పుడు వాడన్నాడు, ఆహ్, అరుగు మీద కూర్చున్న అతను అన్నాడు, "ఏరా సుబ్బారావు ఎక్కడికెళ్తున్నావు?" అన్నాడు. "ఏముందిరా కూరగాయలు అయ్యి పప్పులు, ఉప్పులు తెచ్చుకోవడానికి వెళ్తున్నానురా." "ఏంటి పప్పులు, ఉప్పులు, కూరగాయలు నువ్వు కొంటున్నావా? మరి మీ ఆవిడ ఏం చేస్తుందిరా?" "ఓయ్! మా ఆవిడ గురించి అడిగావేంట్రా బాబు! నన్ను చంపుతుందిరా. ఏ పని చేయదురా అన్నీ నా చేత చేయిస్తది" అన్నాడు. ఓరి! అంతేనా? మరి మా ఆవిడ ఉందంటే చూడు చాలా మంచిది. నాకే పని అప్పచెప్పదు. ఒక్క మాటలో చెప్పాలంటే నేను గీసిన గీత దాటదురా అన్నాడు. ఇలాగ ఈ మాటల్లోనూ వాళ్ళ ఆవిడ లోపల ఇంటి గదిలోంచి గట్టిగా అరుస్తుందనమాట. "ఏయ్! ఏంటి బయట ఏం చేస్తున్నావు? ఇంట్లో ఎక్కడ అంట్లు అక్కడే ఉన్నాయి. ఆ? ఏ పని ఎన్ని పనులు పనులన్నీ అక్కడే ఉన్నాయి. ఆ బట్టలు ఉతకలేదు ఏమీ చేయలేదు. ఏం చేస్తున్నావు అక్కడ? రా లోపలికి ముందు ఆ పనులన్నీ చెయ్యి" అని అలా ఆవిడ పిలిచింది. అప్పుడు ఇతను అన్నాడు, "అదేంట్రా మా ఆవిడ నేను గీసిన గీత దాటుతున్నావు ఏంట్రా బాబు బట్టలు అవి ఉతకమని పంపుతుంది పిలుస్తుంది ఏంట్రా ఇదంటే అవునరా ఇప్పుడు కూడా నేను అదే అంటున్నాను నేను గీసిన గీత మా ఆవిడ దాటదు కాకపోతే నేను ఎప్పుడు గీత గీయను అది సంగతి"